రోజు పూజించే దేవుడి విగ్రహాలు ఎక్కడ తయారు చేస్తారో మీకు తెలుసా? ఇప్పుడు మనం రాజమండ్రి దగ్గర ఉన్న కాటేరు అనే విలేజ్ కి అయితే వెళ్తున్నాం. ఇవి మీరే చేస్తారండి? మిషన్స్ అండి చేత్తోనా మామూలుగా? ఆహా. చేతి వర్క్. అంటే ఇప్పుడు రాయి తెచ్చుకొని దాన్ని అలా చేస్తారండి? ప్లాన్ వేసుకుని ఓకే. తర్వాత అంతా అయిపోయాక శాండ్రైడ్ తోటి వాటర్ వేస్తూ ఉంటారు దీన్ని ఫినిషింగ్ రావడానికి. ఫినిషింగ్ ఫినిషింగ్ రాదు, అంతా చేతి వరకేనమ్మా. చేతి వరకే. బొమ్మలు అయితే కటింగ్ స్టార్టింగ్ ఎంత ఉంటుందండి ప్రైస్? స్టార్టింగ్ సైజ్ అని బట్టి. మీ షాప్ పేరేంటండి? శ్రీనివాస శిల్ప నిలయం అండి. మీ పేరు? నాగలక్ష్మి. ఇది ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారండి ఈ వర్క్ ఇలాగా? దగ్గర దగ్గర 30-40 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అన్ని రకాలు చేస్తారండి? అన్ని రకాలు కూడా ఆర్డర్ బేస్ మీదే చేస్తారండి. ఏదైనా ముందు మనం ఆర్డర్ చెప్పుకోవాలి. ఆర్డర్ చెప్పుకోవాలండి. ఆర్డర్ బేస్ మీదే ఏదైనా ఉంటుందండి. కానీ విఘ్నేశ్వరుడు, ఇవి సర్పాలు, జంటనాగులు ఉన్నాయంటే మట్టికి అవి మట్టికి హోల్సేల్ గా వేస్తారండి ఇవి. మిగతా పెద్ద విగ్రహాలన్నీ మనం ఆర్డర్ మీద చెప్తే మీరు చేసి పెడతారు. ఎన్ని రోజులు పడుతుందండి మనకి? విగ్రహాన్ని బట్టి, సైజుని బట్టి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుందండి? స్టార్టింగ్ అంటే ఇప్పుడు విఘ్నేశ్వరుడు ఉందంటే ఒక అడుగు సైజు ఒక 1800 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఒక 6 అంగుళాల సైజు విగ్రహం, 6 అంగుళాల సైజు 1800 కానించి స్టార్ట్ అవుతుందండి. అది ఈ శిలల్లో కూడా రకాలు ఉంటాయండి. దాన్ని బట్టి కూడా కొలతలను బట్టి కూడా చేస్తారండి. ఏదైనా వాళ్ళ ఆర్డర్ బేస్ మీద ఏదైనా విగ్రహం వెళ్తుందండి. మన బట్టి ఏమి ఉండదండి, వాళ్ళు చెప్పిన ప్రకారం చేసిస్తామండి. అది ఎక్స్పోర్ట్ కూడా ఉంటుందండి. మనకి ఏదైనా కొంచెం ఇటువైపు వైజాగ్ అయినా, శ్రీకాకుళం, హైదరాబాదు, ఢిల్లీ ఏదైనా సరే మనం ట్రాన్స్పోర్ట్లో అన్నా పంపిస్తామండి. వాళ్ళు ఏమన్నా ఫోన్ చేసి మనకి ఏమన్నా చెప్తే దాని ప్రకారంగా చేసి పంపిస్తామండి. ఇది ఎంతమంది అంటే వర్కర్స్ మీరు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ చేసేవాళ్ళు? ఒక 6-8 మెంబర్స్ ఉంటారండి. ఓకే. డైలీ వాళ్ళు చేసాక మీకు ఒక విగ్రహం తయారవడం మినిమం 10 రోజులైనా పడుతుంది. పాలిషింగ్ అవి పెట్టేసరికి పడుతుందండి. దాన్ని బట్టి అండి, సైజుని బట్టి విగ్రహం తయారీ ఉంటదండి. ఎన్ని రోజులు అన్నది కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. అదే రాయి ఏ రకాలు యూజ్ చేస్తారో చెప్పగలరా? దేంతో చేస్తారు? రాయి అంటే మనకి ఇప్పుడు గౌరీపట్నం స్టోన్ ఉంటదండి, మనకి లోకల్ గా దొరికేది. అదొకటి వరంగల్ స్టోన్ ఒకటి ఉంటదండి, గ్రానైట్, కృష్ణశిల అని ఇలా రకాలు ఉంటాయండి. ఇందులో వాటిని బట్టి ప్రైస్ ఉంటుందండి. వాటిని బట్టి స్టోన్ బట్టి ప్రైస్ ఉంటదండి. స్టోన్ బట్టి క్వాలిటీ ప్రైస్ ఉంటాయి. రాజస్థాన్ మార్బుల్ అనేసి ఉంటదండి, దాన్ని బట్టి ప్రైస్ ఉంటదండి. స్టోన్ బట్టి, మన విగ్రహం కొలతలను బట్టి, దాన్ని బట్టి మనం ముందుకెళ్తామండి ఏదైనా. చూశారు కదా, నెక్స్ట్ వీడియోలో అయితే మనం నాగబంధ ప్రతిష్ట ఇదంతా ఎలా జరిగిందో చూద్దాం.